హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న శారీకి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్కి బ్యాక్ స్టార్ టైప్ ఫ్లవర్ డిజైన్ని, ఫ్రంట్ షేప్ బెల్ట్ లేని బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి వీ టైప్ ప్యాటర్న్తో పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేద్దాం. ఈ వీ టైప్ ప్యాటర్న్ డిజైన్నే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ హ్యాండ్స్ అని కూడా అంటారు. ఈ హ్యాండ్స్ని కటింగ్ చేద్దాం. శారీలో నేను క్లాత్ తీసుకోలేదు, స్లీవ్స్ కోసం సపరేట్గా నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. పైపింగ్ కోసం హాఫ్ పట్టు క్లాత్ 1/2 మీటర్ తీసుకున్నాను. శారీలో క్లాత్ తీసుకుంటే శారీ చిన్నదైపోతుంది, అందుకే సపరేట్గా క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ స్లీవ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. స్లీవ్స్ వీ టైప్ ప్యాటర్న్ స్టిచ్ చేయడం కోసం పఫ్గా వచ్చే ప్లేస్లో నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ నార్మల్గా స్లీవ్స్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే పేపర్ పైన కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ వీ ప్యాటర్న్ ఉంది కాబట్టి 2 క్లోత్స్ని కట్ చేయాలి. అందుకోసం ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని నెక్స్ట్ క్లోత్స్ పైన కట్ చేసుకుందాం. పేపర్ని 2 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని ఓపెన్స్ అటువైపు, క్లోజింగ్ మన వైపుకు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకుందాం. హ్యాండ్ లాంగ్ 10.5 ఇంచ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. టోటల్గా 11.5 ఇంచెస్ వస్తుంది. ఈ 11.5 ఇంచెస్ని అక్కడక్కడ మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ని డ్రా చేసుకుందాం. నెక్స్ట్ క్రింది వైపున కర్వ్ని డ్రా చేయడం కోసం 3.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్లౌజ్ 46 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఆర్మ్ హోల్ దగ్గర టైట్ అయిపోతుంది. అందుకోసం 3.5 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి భుజం దగ్గర 2 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. మనం బాడీని బట్టి లావుగా ఉంటే 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. కొంచెం మీడియంగా ఉంటే 1.75గా మార్క్ చేసుకోవాలి. మరీ సన్నగా ఉంటే 1 ఇంచ్కి మాత్రమే షోల్డర్ దగ్గర ఈ స్ట్రిప్ క్లాత్ని మార్క్ చేసుకోవాలి. స్లీవ్స్కి కర్వ్ దగ్గర టక్స్ పాయింట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 10.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఇక్కడ అవసరం అవుతుంది. 10.5 ఇంచ్కి మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ 10 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే కర్వ్ షేప్లో హ్యాండ్కి కర్వ్ తీస్తాం కాబట్టి కర్వ్కి ఎలాస్టిక్ లాగా సాగే నేచర్ ఉంటుంది. అందుకోసం 1/2 ఇంచ్ తగ్గించేసి ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 2 ఇంచెస్కి ఖర్చు కోసం, అలాగే హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా స్ట్రెయిట్గా 2 లైన్స్ని డ్రా చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే స్లీవ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ వీ ప్యాటర్న్ని ఈ పేపర్ మీద ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. పేపర్ కటింగ్ మీద మనం హ్యాండ్కి లోతు తీయట్లేదు. హ్యాండ్కి లోతు తీస్తే మనకి పఫ్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అందువల్ల ఇక్కడ లోతుని తీసుకోకూడదు. మనం పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి లోతుని కట్ చేసుకుందాం. వీ ప్యాటర్న్ని మార్కింగ్ చేయడం కోసం టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని క్రింది వైపున హ్యాండ్కి క్రింది వైపున 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని స్కేల్తో 2 పాయింట్స్ కలిసేలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని ఈ పేపర్ కటింగ్ చేశాక మనకి కన్ఫ్యూజన్ లేకుండా 1, 2 అని 2 యారోస్ని అప్ అండ్ డౌన్కి ఇలా 2 యారోస్ని మార్క్ చేసుకొని ఈ వీ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. వీ ప్యాటర్న్ హ్యాండ్ కటింగ్ పేపర్ మీద కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాత్ పైన ఈ వీ ప్యాటర్న్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. నెంబర్ 1 ఉన్న క్లాత్కి లైనింగ్ క్లాత్ని, నెంబర్ 2 ఉన్న ప్లేస్లో నెట్టెడ్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. నేను నెట్టెడ్ క్లాత్కి లైనింగ్ వేయట్లేదు. మీకు కావాలంటే నెట్టెడ్ క్లాత్కి లైనింగ్ వేసుకోవచ్చు. నంబర్ 1 ఉన్న పేపర్ని ఫోల్డింగ్ సైడ్ క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు, లేదా క్లాత్ని 2 లేయర్స్ మీద ప్లేస్ చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు. మనం నంబర్స్ 1 and 2 అండ్ యారోస్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో క్లాత్ని జాయింట్ చేయడం కోసం 2 నంబర్కి అలాగే 1 నంబర్కి జాయింట్ చేసే దగ్గర ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెట్టెడ్ క్లాత్కైనా అలాగే కట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్కి కూడా 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్ని పేపర్ మీద కట్ చేసుకున్నాం కదా, ఈ హ్యాండ్కి నేను లోతు తీయలేదు. ఎందుకంటే ఈ పేపర్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. పై వైపున నెట్టెడ్ క్లాత్, ఈ నెట్టెడ్ క్లాత్కి పఫ్ ఆర్ బుట్టని స్టిచ్ చేసిన తర్వాత లోతుని కట్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది.
హ్యాండ్స్కి క్రింది వైపున ఎల్లో క్లాత్ని కూడా పేపర్ కటింగ్తో పాటు లైనింగ్ని కూడా కట్ చేసుకున్నాం. పై వైపున ఉన్న నెట్టెడ్ క్లాత్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నెట్టెడ్ క్లాత్ని 2 లేయర్స్లో ఇలా ప్లేస్ చేసుకుని క్లాత్ ఫోల్డింగ్ సైడ్ ఈ పేపర్ ఫోల్డింగ్ని ప్లేస్ చేసుకుని క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి అని చెప్పాను కదా. యారో ఉన్న సైడు 1/2 ఇంచ్ క్రిందికి ఎల్లో క్లాత్ని యాడ్ చేయడం కోసం 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అటు సైడ్ 1 ఇంచ్కి ఎక్స్ట్రాగా తీసుకున్నాను కదా. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఎందుకు తీసుకున్నానంటే ఈ నెట్టెడ్ క్లాత్కి షోల్డర్ దగ్గర కుచ్చుని యాడ్ చేయడం కోసం నేను 1 ఇంచ్ని తీసుకున్నాను. మీకు కుచ్చు ఎక్కువగా కావాలంటే 2 or 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఈ 1 ఇంచ్ దగ్గరికి క్రింది వైపున 1/2 ఇంచ్ దగ్గరికి లైన్ని డ్రా చేసుకోవాలి. స్కేల్తో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ పేపర్ పై వైపున ఈ పేపర్ ఫోల్డింగ్ ఎలా ఉందో ఈ పై వైపున దగ్గర నుంచి అలాగే ఖర్చుకి ఇటు సైడ్ 1 ఇంచ్ని క్రింది వైపున 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా నెట్టెడ్ క్లాత్ కాబట్టి సరిగా నాకు ప్రింట్ సరిగా రావట్లేదు. అందుకోసం 2 టైమ్స్ ఇలా మార్కర్తో మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఈ పై వైపున బుట్ట ఎక్కువగా రావడం కోసం అంటే బుట్ట పైకి ఎత్తుగా రావడం కోసం 5.5 ఇంచెస్ కానీ 4.5 కానీ 4 కానీ అలా ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే 3.5 ఇంచెస్ని మార్క్ చేసుకున్నాను. 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ 1 ఇంచ్కి మనం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం కదా. ఆ మార్కింగ్ దగ్గరికి కలిసేలా ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే పై వైపున ఉన్న ఈ వీ ప్యాటర్న్కి నెట్టెడ్ క్లాత్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక్క హ్యాండ్కి మాత్రమే నేను కటింగ్ చేస్తున్నాను. ఇలా ఒక క్లాత్ని కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడు క్లాత్ని సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకొని సెకండ్ హ్యాండ్ని కట్ చేసుకుంటున్నాను. ఇది పై వైపున ప్రిల్స్ క్లాత్ కోసమే నెట్టెడ్ క్లాత్, క్రింది వైపున ఎల్లో క్లాత్ వస్తుంది. ఎల్లో క్లాత్కి అంతా మనం లైనింగ్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ పార్ట్ క్రింది వైపున క్లాత్ని కట్ చేసుకోవడానికి ఒక సైడ్ జాయింట్ వస్తుంది. ఇంతకు మించి మనకి ఒరిజినల్ క్లాత్లో క్లాత్ అనేది సరిపోలేదు. ఈ జాయింట్ని కూడా 4 సైడ్స్ జాయింట్ వేయకుండా 2 సైడ్స్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని 2 సైడ్స్ మాత్రమే, అది కూడా బ్యాక్ సైడ్కి జాయింట్ వచ్చేలా ఇలా నేను కటింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్కి జాయింట్ వస్తే మనకి హ్యాండ్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం బ్యాక్ సైడ్కి మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఈ వీ ప్యాటర్న్ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి కరెక్ట్గా ఈ జాయింట్ కూడా సరిపోయేలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కరెక్ట్గా ఈ జాయింట్కి ఒరిజినల్ క్లాత్ సరిపోతుంది. కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం నేను ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి వీ ప్యాటర్న్ని కట్ చేయడం కోసం క్రింది వైపున ఎల్లో క్లాత్ని, పై వైపున ఈ కుచ్చు కోసం ఈ నెట్టెడ్ క్లాత్ని కట్ చేసుకున్నాను. స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ స్లీవ్స్కి ఒరిజినల్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు జాయింట్ వచ్చింది. బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి జాయింట్ వచ్చింది. ఈ జాయింట్ని ముందు యాడ్ చేసుకొని లైనింగ్ని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ని ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ని ఇలా స్టిచ్ చేసుకుంటే ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ చేసిన లుక్ వస్తుంది. ఫినిషింగ్ ఆల్సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీ కట్ అండ్ స్లీవ్స్ క్రింది వైపున కూడా ఈ పైపింగ్ని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా ఒరిజినల్ క్లాత్కి క్లాత్ని యాడ్ చేసుకుందాం. 2 స్లీవ్స్కి ఇలా ఒరిజినల్ క్లాత్ని జాయింట్ని యాడ్ చేసుకున్నాక ఈ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం.
లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ వీ కట్ అండ్ హ్యాండ్స్కి క్రింది వైపున ముందుగా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకున్నాం కదా. ఈ స్లీవ్స్ రైట్ సైడ్, ఈ పైపింగ్ థ్రెడ్ రైట్ సైడ్ మన వైపుకు వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ వీ కట్ దగ్గర పైపింగ్ని ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవ్వాలి అంటే ఈ కార్నర్లో ఒక చిన్న టక్స్ని ఇస్తే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. నెక్స్ట్ ఈ పైపింగ్ని సేమ్ ఇలానే స్లీవ్స్ క్రింది వైపును కూడా స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పైపింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైపింగ్ మాత్రమే కనిపించేలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేయడం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పావించి ఖర్చుతో సేమ్ ఇలానే ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సెకండ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి. ఒక స్లీవ్కి ఈ పైపింగ్ని వీ కట్ అండ్ స్లీవ్స్కి క్రింది వైపున స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ కూడా అంటే సెకండ్ స్లీవ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్స్కి క్రింది వైపున ఎల్లో కలర్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత పై వైపున ఉన్న నెట్టెడ్ క్లాత్ని 1/2 ఇంచ్ ఖర్చుని తీసుకున్నాం కదా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ 1/2 ఇంచ్ ఖర్చు లోపలికి వెళ్ళేలా ఇలా ప్లేస్ చేసుకొని నెట్టెడ్ క్లాత్ కాబట్టి సాగుతూ ఉంది, అందుకోసం పిన్స్ని ఇలా సెట్ చేసుకొని 1/2 ఇంచ్కి ఇలా ఈ నెట్టెడ్ క్లాత్ని యాడ్ చేసుకుందాం. ఈ నెట్టెడ్ క్లాత్ని కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో. ఈ 1/2 ఇంచ్ని ఈ ఎల్లో కలర్ రాంగ్ సైడ్ ఇలా లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని పిన్స్తో ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎల్లో కలర్ అంటే ఇది బ్లౌజ్ రాంగ్ సైడ్ కదా, ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ రైట్ సైడ్కి ఈ క్లాత్ని టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ నెట్టెడ్ క్లాత్ని ఈ స్లీవ్స్కి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్లీవ్కి ఈ క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ స్లీవ్ని కూడా రెడీ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ క్లాత్ కంటే ఈ నెట్టెడ్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ నెట్టెడ్ క్లాత్ని కట్ చేసుకొని సెంటర్లోకి టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్కి పఫ్ కొంచెమే కావాలని కటింగ్ వీడియోలో కొంచెం క్లాత్ని మనం లీవ్ చేసుకున్నాం కదా, ఆ కొంచెం క్లాత్లోనే ప్రిల్స్ వచ్చేలా ప్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి.
సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ను కూడా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా 2 క్లోత్స్ని రెడీ చేసుకున్న తర్వాత సెంటర్కి ఒక టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న ప్రిల్స్ని మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇది నెట్టెడ్ క్లాత్ కాబట్టి చాలా చిన్నగా ప్రిల్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న ప్రిల్స్ని ఇలా స్టిచ్ చేయడం కోసం నేను ఈ టూల్ని యూజ్ చేస్తున్నాను. ఇది నెట్టెడ్ క్లాత్ కాబట్టి మనకి చాలా చిన్న ప్రిల్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. అదే లైనింగ్ క్లాత్ అయితే చిన్న చిన్న ప్రిల్స్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది పల్చగా ఉండే నెట్టెడ్ క్లాత్ కాబట్టి ఈజీగా ఈ టూల్ హెల్ప్తో నేను చాలా చిన్న ప్రిల్స్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ను కూడా రెడీ చేసుకుందాం. స్లీవ్స్కి ప్రిల్స్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక ఇలా ఈ 2 స్లీవ్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని లోతుని కట్ చేసుకుందాం. లోతుని కట్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, అలాగే షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ అంటే ఈ 2 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 మార్కింగ్స్ సెంటర్కి ఒక మార్క్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకొని కర్వ్గా లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఈ స్లీవ్స్కి లోతుని కట్ చేసుకుందాం. ఇలా లోతుని కట్ చేసుకుంటే ఈ స్లీవ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ టోటల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఈ వీడియోలో ఈ పైపింగ్ థ్రెడ్ని ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపించలేదు. ఈ పైపింగ్ థ్రెడ్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఈ ఫుల్ వీడియోలో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఈ స్లీవ్స్ బ్లౌజ్కి అటాచ్ చేశాక లుక్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి. ఈ ఎల్లో కలర్ బ్లౌజ్కి బ్లూ కలర్లో వీ కట్ పఫ్ స్లీవ్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ diytutorialకి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.